మన ఇండియాలో మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది యూపీఎస్సీ మాత్రమే. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్ని 10 లక్షల మంది రాస్తే అందులో 0.2% మాత్రమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటిది ఈ మేడం గారు కొంచెం కూడా క్లూ దొరకకుండా డైరెక్ట్గా యూపీఎస్సీనే ఫ్రాడ్ చేసి ఐఏఎస్ అయింది. అదేంటో తెలుసుకునే ముందు ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె చేసిన ఫ్రాడ్ ఏంటి, ఇలా ఈ కేసు గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ సందీప్, వెల్కమ్ టు 7 Stats. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అయినా సరే తల వంచి నమస్కారం చెప్పే హైయెస్ట్ సెక్యూర్ అండ్ డిగ్నిటీ ఉన్న జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఐఏఎస్ మాత్రమే. అలాంటిది 2022 బ్యాచ్ ఐఏఎస్ ట్రైనీ అయిన పూజా కేట్కర్ తన ఇంటర్వ్యూలో ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఐఏఎస్ అయింది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కాండల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూపీఎస్సీ. ఎందుకో చెప్తాం వినండి. మేడం గారు పర్మనెంట్ ఐఏఎస్ ఆఫీసర్గా అలాట్ అవ్వక ముందే ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడే తనేదో ఈ దేశానికి రాణి అన్నట్టు ఫెసిలిటీస్ కోసం గవర్నమెంట్నే డిమాండ్ చేయడం మొదలెట్టింది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక సాధారణ ఐఏఎస్ ఆఫీసర్తో పోల్చుకుంటే వీళ్ళకి బేసిక్ ప్రివిలేజెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ అక్క కోరికలు మాత్రం ఏ లెవెల్లో ఉన్నాయంటే డైరెక్ట్గా వీఐపీ నంబర్ ప్లేట్తో ఉన్న ప్రైవేట్ ఆడి కార్ కావాలని డిమాండ్ చేసింది. అంతేకాదు స్పెషల్ సెక్యూరిటీతో సెపరేట్ ఛాంబర్ కావాలని డిమాండ్ చేసింది. ఇది ఇక్కడతో ఆగిందా? అబే ఛాన్సే లేదు. మన రాధికాకి ఎక్కడికి వెళ్ళినా కూడా పికప్ చేసుకోవడానికి సెపరేట్ కార్ కావాలట. అండ్ అంతేకాకుండా ఆ నైట్ స్టే చేయడానికి లగ్జరీగా ఉండే స్పెషల్ రూమ్ కూడా అలాట్ చేయాలట. అది కూడా ఆమె లొకేషన్కి రీచ్ అవ్వక ముందే ప్రీ ప్లాన్డ్గా అన్ని రెడీగా జరిగిపోవాలి విత్ సెక్యూరిటీ. ఇవన్నీ వింటుంటే వెనకడకో సామెత ఉంది, ఆశకి హద్దుండాలి. నెక్స్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. పూజా కేట్కర్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో జన్మించింది. వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం 4 ఉంటారు. వాళ్ళ నాన్న పేరు దిలీప్ కొండిబా కేట్కర్. ప్రజెంట్ ఇతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ తర్వాత పంచాయత్ బహుజన్ అగాది పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో 15,000 మెజారిటీ ఓట్లతో గెలిచాడు. అండ్ పూజ వాళ్ళ అమ్మ పేరు మనోరమ కేట్కర్. ఈవిడే ఆ ఊరి యొక్క సర్పంచ్. ఈమె గురించి గతంలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో ఏముందంటే ఆ ఊళ్ళో పనిచేస్తున్న రైతు అతని దగ్గరున్న భూమిని లాక్కోవడం కోసం గన్నుతో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. భూ వివాదం కేసులో ఓ రైతును తుపాకీతో బెదిరించిన కేసులో పూజా తల్లి మనోరమ కేట్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇక వాళ్ళ తాతగారి విషయానికి వస్తే గవర్నమెంట్ సెక్టార్లో ఇతను ఒక సీనియర్ బ్యూరోక్రేట్ ఆఫీసర్గా పనిచేశాడు. పూజా కేట్కర్ పూణేలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాక ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో యాజ్ ఏ ఎండోక్రైనాలజిస్ట్గా కొన్నాళ్ళు పనిచేసింది. ఆ తర్వాత తన కన్ను సివిల్స్ వైపుకు మళ్ళింది. అలా 2019లో యాజ్ ఏ ఐఆర్ఎస్ ఆఫీసర్గా అలాట్ అయింది. కానీ ఓబీసీ రిజర్వేషన్లో టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల పోస్ట్ని పెండింగ్లో పెట్టారని ఇంటర్వ్యూలో చెప్పింది. To IRS IT, but my allocation is pending. Is it on account of some legal issues? Yes, sir. What was that? So some technical issues in the OBC allocation. Oh. ఇంతకు ముందేసిన ప్లాన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోవడంతో ఈసారి పక్క ప్లానింగ్తో ఇంతకు ముందున్న ఓబీసీ నాన్ క్రీమీ లేయర్తో పాటు పీడబ్ల్యూబీడీ రిజర్వేషన్ని కూడా యాడ్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 821తో ఐఏఎస్ సాధించింది. బట్ ఇక్కడ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి అర్థం ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళంతా ఈ కేటగిరీ కిందకి వస్తారు. పీడబ్ల్యూబీడీ రిజర్వేషన్ కింద తనకి 2 డిసబిలిటీస్ ఉన్నట్లు మెన్షన్ చేసింది. అందులో ఒకటి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, 2 మెంటల్లీ ఇల్, తెలుగులో చెప్పాలంటే మానసిక రోగి. అంతేకాదు ఇంటర్వ్యూలో చూపించిన డాక్యుమెంట్స్లో యాన్యువల్ ఇన్కమ్ 0 అని మెన్షన్ చేసింది. Sir, no, sir. He's a civil servant. Civil servant. Yes. But no salary, zero income. You have shown actually zero income. Sir, actually my parents are separated. అసలైన కథ ఇప్పుడే మొదలైంది. 2022 ఏప్రిల్ 22న యూపీఎస్సీ క్లియర్ చేసిన తర్వాత డిసేబిలిటీ చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ కోసం ఢిల్లీలోనే ఎయిమ్స్ హాస్పిటల్కి రమ్మన్నారు. కానీ మేడం గారు వెళ్ళారా? లేదు. మళ్ళీ పిలిచారు, అయినా వెళ్ళలేదు. అలా 6 టైమ్స్ నోటీసులు పంపినా కూడా కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఏంటిది అని నిలదీస్తే నేను కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యాను, అందువల్ల రాలేకపోయానంటూ ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్తూ ఎస్కేప్ అయ్యేది తప్ప ఎంఆర్ఐ స్కాన్ కోసం చెకప్కి వచ్చేది మాత్రం కాదు. బట్ ఐఏఎస్ ఆఫీసర్స్ని అంత సింపుల్గా వదలరు కదా. అందుకే సెప్టెంబర్ 22న ఎయిమ్స్ హాస్పిటల్ డిఓపీటీకి లెటర్ రాసింది. వీళ్ళు ఈ కేసు గురించి డైరెక్ట్గా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ సిఐటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క రిక్రూట్మెంట్ మ్యాటర్స్ని సెటిల్ చేయడమే వీళ్ళ యొక్క పని. ఇది కూడా గవర్నమెంట్ బాడీలో ఒక పార్ట్. అయితే మేడం గారు ఈ కేసుని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కుల్కర్ని అనే లాయర్ని పెట్టుకుని తనకు క్లాస్ట్రోఫోబియా ఉన్నట్లు నమ్మించాలని చెప్పింది. దాని అర్థం ఫియర్ ఆఫ్ క్లోజర్ స్పేస్. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ చాలా క్లోజర్ స్పేస్ కదా, సో అందులోకి వెళ్ళలేరు. ఎంబీబీఎస్ డాక్టర్ కదా, కొంచెంత కళాపోషణ ఉండాలి.
తనకు క్లాస్ట్రోఫోబియా అనే డిసీజ్ ఉండడం వల్ల ఎంఆర్ఐ స్కాన్కి రాలేకపోతుంది అంటూ అందుకు బదులుగా వేరే మెథడ్లో మెడికల్ ట్రీట్మెంట్ చేయమని లాయర్ వాదిస్తే అందుకు సిఐటి ఒప్పుకోలేదు. వెంటనే తెలివిగా ఈ కేసుని తనకు ఫేవర్గా ఉన్న బాంబే హైకోర్టుకి తీసుకెళ్లింది. ఆ తర్వాత సిఐటి ఈ కేసు నుంచి పక్కగా తప్పుకుంది. ఆ తర్వాత ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. బట్ ఎండ్ ఆఫ్ ది డే బాంబే హైకోర్టులో లాయర్ సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం ఎయిమ్స్ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామంటూ ఆమెకి రిపోర్ట్స్ లో చూపించిన డిసెబిలిటీస్ నిజంగానే ఉన్నాయంటూ ఫేక్ ఎవిడెన్స్ ను పట్టుకొని ఒరిజినల్ గా ముద్రేశారు. కానీ ఈ పని ఎయిమ్స్ హాస్పిటల్ అస్సలు చేయలేదు. మరి ఎవరు చేసి ఉంటారు? ఈ కేసు నుంచి బయటపడ్డాక మేడం గారిని 2024 జూన్ 3న పూణే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా అపాయింట్ చేశారు. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు వీళ్ళకి 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు ఇయర్ ఎండింగ్ లో ఎగ్జామ్ పెడతారు. అది క్లియర్ చేస్తే గానీ పర్మనెంట్ ఐఏఎస్ ఆఫీసర్ గా అలర్ట్ చేయరు. అయితే ప్రొబేషన్ పీరియడ్ లో ఉండగానే పర్మనెంట్ జాబ్ రాకముందే అక్కడ డిమాండ్స్ ఏ లెవెల్లో ఉన్నాయో ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఇదంతా మే 23rd and 24th జరిగిన కాన్వర్జేషన్. అంటే అక్క అప్పటికి అసిస్టెంట్ కలెక్టర్ గా అపాయింట్ అవ్వలేదు. జస్ట్ అసిస్టెంట్ కలెక్టర్ గా అపాయింట్ అవ్వక ముందే ఇలా ఉంటే 30 years పర్మనెంట్ ఐఏఎస్ ఆఫీసర్ గా అలాట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఆమె టార్చర్ కి విసిగిపోయిన పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుహాస్ దివాస్ 25 పేపర్ల రిపోర్ట్ ని మహారాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ అయిన నితిన్ గడ్కరీకి సబ్మిట్ చేశాడు. అతను సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అందులో ఒక సీన్ చెప్తా వినండి. ఒకసారి అడిషనల్ కలెక్టర్ 4 రోజులు ముంబై వెళ్తే ఆ ఛాంబర్ నాకే కావాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా కొత్త ఫర్నిచర్తో సెపరేట్ రూమ్ ఉండేలా ఆ ఛాంబర్లో ఇంతకు ముందున్న కలెక్టర్ బోర్డు నేమ్ తీసేసి ఆమె పేరుతో ఉన్న బోర్డు నేమ్ పెట్టమని డిమాండ్ చేసింది. ఇలా అక్కడున్న ఆఫీసర్స్ ఆమె చెప్పినట్టు చేయకపోయేసరికి వాళ్ళ నాన్నగారు అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్కి కాల్ చేసి, ఒక లేడీ ఆఫీసర్ తో ఇలానే నా బిహేవ్ చేసేది, నా కూతురికి ఏమన్నా అయిందో ఒక్కొక్కడి అంత చూస్తా అంటూ ధమ్కి ఇచ్చాడు. ఇలా అప్పుడప్పుడు తన కూతురు కోసం ఆఫీస్కి వచ్చిపోతుండేవాడు. అలాగే అఫీషియల్స్కి వార్నింగ్ ఇచ్చేవాడు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఇంటర్వ్యూలో మా నాన్నకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. బట్ ఇక్కడ చూస్తే వాళ్ళ అమ్మ నాన్నతోనే కలిసి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు వీళ్ళంతా. ఇదంతా భరించలేక అక్కడి అఫీషియల్స్ ఈ కాంట్రవర్సీ నుంచి తప్పించడం కోసం ఆమె డ్యూటీని వాషిం డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ మేడం గారు డ్యూటీకి చక్కగా పోయారా అంటే అదీ లేదు. ఆర్టీఐ యాక్టివిస్ట్ అయిన విజయ్ కుమార్ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ నాన్నగారి ఎలక్షన్ అఫిడవిట్లో 40 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిసింది. దాంతోపాటు ప్రతి సంవత్సరం 43 లక్షల ఆదాయం, ఓన్గా 110 ఎకరాల పొలం, 6 to 7 ప్లాట్స్, నియర్లీ కేజీ బంగారంతో పాటు డైమండ్స్, 17 లక్షల విలువైన రోలెక్స్ గోల్డ్ వాచ్, 4 లగ్జరీ కార్లు, ఇవన్నీ కాకుండా 2 ప్రైవేట్ కంపెనీలతో పార్ట్నర్షిప్ ఉంది. ఒక సాధారణ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్మెంట్ టైంకి ఇన్ని పైసలు సంపాదిస్తాడా? పూజా కేట్కర్ మీద డిఓపిటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఒక సోర్స్ బయటపడింది. అందులో ఏముందంటే పూణే అండ్ అహ్మద్ నగర్లో 17 కోట్ల విలువైన 7 ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిసింది. అందులో 2 వాళ్ళ అమ్మగారు గిఫ్ట్గా ఇస్తే మిగిలిన 5 ప్రాపర్టీస్ కొన్నట్లు చూపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ ఇంటర్వ్యూలో చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతనే లేదు. అంటే అది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కింద ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి సివిల్స్ లో తనకంటే తోపనుకున్న హైయర్ ఆఫీషియల్స్ అందరినీ ఫూల్ చేసింది. అసలు డిఓపిటి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఎలా ఉన్నప్పుడు మరి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ రిజర్వేషన్ కింద ఐఏఎస్ ఆఫీసర్ గా ఎలా అలాట్ చేసినట్లు? అంతేకాదు మాక్సిమం అందరూ ఇంటర్వ్యూ రౌండ్ లోనే డిస్క్వాలిఫై అవుతారు. అలాంటిది ఈమె ఫేక్ సర్టిఫికేట్స్ తో ఇంటర్వ్యూ రౌండ్ దాకా ఎలా వెళ్ళినట్టు? పాలిటిక్స్ లో సినిమాల్లో ఉన్నట్టే యూపీఎస్సీలో కూడా ఈ నెపోటిజం ఏంటి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద నిజంగానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఉంటే ఏ లెవెల్లో ఉంది? ఇలా యూపీఎస్సీ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్లో చాలా లూపోల్స్ ఉన్నాయి. అంతేకాదు ఆమె పేరు మీద 25 pages డాక్యుమెంటరీ రాసినందుకు గిఫ్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ సుహాస్ దివాస్ పై ఫిజికల్గా హెరాస్ చేశాడంటూ కేసు ఫైల్ చేసింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇది మా అసలు సంగతి. ఈ వీడియో ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే జస్ట్ ఒక లైక్ కొట్టి మన సబ్స్క్రైబర్ అయిపోయి మామ. మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్.